ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినా రోజు ఇక రానే వచ్చిందులో మొత్తం మీద కేసీఆర్ సార్ నల్గొండ సభలో పాల్గొన్నాడు. ఇక మరి అందరి ఆశలు అయితే ఇక నెరవేరినాయి. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక అన్ని ముచ్చట్లు చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళనైతే ఇక ఖతర్నాక్ కరుచుకున్నాడు. కానీ ఇక మరి అసెంబ్లీకి ఎప్పుడు వస్తా ఇక మరి ఏం సంగతి ఇక గవిటి మీద అయితే ఇక ముచ్చట్లు అయితే ఏం చెప్పలేడు సారు. ఇక మొత్తం మీద కేసీఆర్ సార్ ఏమేం మీద మాట్లాడి ఎవరెవరిని ఎట్లా అరుచుకున్నాడు ఓసారి చూద్దాం పండి. బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ సార్ అభిమానులు ఈలే కాదుల్లో మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు ఇయ్యాలొచ్చింది. కేసీఆర్ సారు మాజీ ముఖ్యమంత్రి అయినాక ఇప్పటిదాకా ఏడ మాట్లాడలేదు. అట్లాంటిది నల్లగొండ సభలో మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఈ అందరి చూపు కేసీఆర్ సార్ వైపే ఉండదు. మొదలు మాజీ మంత్రులంతా ఎమ్మెల్యేలంతా బస్సులో బయలుదేరిరు నల్గొండ సభకు. వాళ్ళు అట్లా చేరిరో లేదో కేసీఆర్ సార్ అట్లా హెలికాప్టర్లకి వెళ్ళి వచ్చిండు. కేసీఆర్ సార్ హెలికాప్టర్లకి వెళ్ళి వస్తుంటే గులాబీ జెండాలు ఎట్లూగుతున్నాయో చూడుండ్రి. చూసిరు కదా ఎగిరే గులాబీల నడుమ జై కేసీఆర్ నినాదాల నడుమ కేసీఆర్ సార్ యో గిట్లిచ్చిడు ఎంట్రీ స్టేజ్ మీదకి. కేసీఆర్ సార్ స్టేజ్ మీదకి వచ్చినాక మొదలు జగదీశ్వర్ రెడ్డి సార్ మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళు నీగో గీ తీర్లు అరుచుకున్నాడు సారు. కొంతమంది చెత్త నాయలు మాట్లాడుతున్నారు, కేసీఆర్ వచ్చినాక ఖరాబ్ అయింది, మేము వచ్చి మారుస్తాం. ఏం మార్చిండ్రు? మార్స్తూనే ఉన్నారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు మాయం చేస్తున్నారు. కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు ఇచ్చిన నీళ్లను మాయం చేసి ఇప్పటికే 6-7 లక్షల ఎకరాలకు తెచ్చిండు. కేసీఆర్ ఏం తెచ్చిండో ఒక్కసారి లెక్కలేసుకుంటే అర్థమవుతుంది. చూడాలనుంటే కనబడుతుంది, వినాలనుంటే వినబడుతుంది. కానీ మేము చూడం, మేము వినం, మేము అబద్ధాలే మాట్లాడతాం. హక్కుల గురించి కేసీఆర్ గారు మాట్లాడితే మేము ఊర కుక్కల్లాగా దాడి చేస్తాం అనే విధవలకు అర్థం కాదు. అసలు తెలంగాణ ఆత్మ ఉంటే కదా అర్థమయ్యేది మీకు. ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఎవడైనా పాల్గొంటే కదా అర్థమయ్యేది మీకు. ఇన్నర్ గదుల్లో సారు మాటలు 24 గంటల కరెంటు మొత్తం మాయం చేసిర్రు, నీళ్ళు మొత్తం మాయం చేసిర్రు అని చెప్పిండు. అటెన్క కేసీఆర్ సార్కి ఇచ్చిండు మైకు మాట్లాడాలని. కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే మస్తు మంది నినాదాలు చేసిర్రు. కూర్చొని మాట్లాడాలా ఏం సంగతి అని చెప్పి అరుచుకొని మరీ మాట్లాడిండు కేసీఆర్ సారు. మీ అందరి అనుమతితోని నేను కూర్చొనే మాట్లాడన్నా, పర్వాలేదు కదా? ఇన్నర్ గదుల్లో అంతేకాదు నా కాలు ఇరిగినా నా చేతి ఇరిగినా మీకోసం పోరాడతా అని చెప్పుకొచ్చిండు. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, మన వాటా శాశ్వతం, మన బతుకులు నిజం, మన పిల్లల భవిష్యత్తు నిజం. దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. అది మరి కేసీఆర్ సార్ అంటే. అటెన్క నల్గొండ సభ ఎందుకు ఎట్టినాం ఏం సంగతి అని చెప్పి ఓ గీ తీర్ల చెప్పుకొచ్చిండు సారు. ఇలా ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య. కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే మైకు అటు ఇటు అయింది. మైకు అటు ఇటు అయ్యేసరికి మైకోలను ఎట్లా అరుచుకున్నాడో చూడండి సారు. ఎవడా మైక్? అది ఎవడా మైక్? ఎవడా? ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయ్యింది? రాజశేఖర రెడ్డి చూడొచ్చు కదా, పని ఏం చేయకమని అంతే జాలిగా.
బాగానే ఉందా, ఏం చేయకమను. ఇన్నర్ గదుల్లో కేసీఆర్ సార్ మాటలు వినక చాలా దినాలు ఆయే. అటెన్క ఫ్లోరైడ్ కోసం మాట్లాడిండు సారు. 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్, నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ. ఇన్నర్ గదుల్లో పాపం ఫ్లోరైడ్ కోసము గంతగానం తిప్పల పడ్డాడు కేసీఆర్ సారు. అటెన్క సారు గెలిచినాక పాలన ఎట్లా సాగింది, సారు ప్రయాణం ఎట్లా కొనసాగిందో చెప్పుకొచ్చిండు. మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన. నేనేం తక్కువ చేయలే. ఎక్కడనో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో, బత్తాయి తోటలతో బతికిన నల్లగొండలో లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం. అంతకుముందు లేని నీళ్లు యాడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి, చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లన్నా చేసి సాధించుకొని రావచ్చు. సార్ గొప్పతనమే కాదుల్లో. ఇప్పుడు లీల పంచాయతీ అవుతున్నది కదా, లీల పంచాయతీ కూడా 2 నిమిషాలు టైం ఇస్తే మంచిగా నిమ్మలంగా చెప్తా అని చెప్పి గీ తీర్లో చెప్పిండు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు 1 ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవరి వాట వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఆనాడుగా బిల్లు పాస్ కావాలి, తెలంగాణ రావాలి, ఇది ఒక ఆటంకం కాకూడదని, సరే కానీ అని తర్వాత చూసుకుందామని చెప్పినాం. ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళని ఎన్ని వందల ఉత్తరాలు రాసినాం. అయ్యా మేము మునిగిందే నీళ్లలో నాశనం అయిపోయినా, మా బతుకులు ఆగమైపోయినాయి, వెంటనే నీళ్ల పంపిణీ చేయండి, ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం. వేయలే. వేయకపోతే సుప్రీంకోర్టు పోయినాం, సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం. ఆ తర్వాత కూడా వేయలే. తర్వాత ఒక రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి, మేము ట్రిబ్యునల్కి వేస్తామని చెప్పినారు. 100 ఉత్తరాలు రాసిన నేను 1 వారం రోజులు లోక్సభ జరగనీయలే. ఇన్నర్ కదా నీల పంచాయతీ అసలు సంగతి. అటెన్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నీగో గీ లెక్కలు అరుచుకున్నాడు. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిండు అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయనకట. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా లేదట. ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా, పోయిన భద్రపల్లెక సంతకం పెట్టిండ్రు. ఇన్నర్ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని అట్లా అరుచుకుంటే హరీష్ రావు సార్ నీగో గిట్లా మెచ్చుకున్నాడు. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జించి ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది, మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది, బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా, మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలో నల్లగొండ నేను పిలిపించిన. గదే సారు, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఖతర్నాక్ ఉంటది. తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ తిప్పలు వచ్చినా మీరే ముందుకొచ్చి కొట్లాడతారు. సారు మాటలు ఇన్నర్ గదుల్లో. సారు తెలంగాణ ప్రజలకు గీ తీర్ల పిలుపునిచ్చిండు. ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు, లేచిన తెలంగాణ, టైగర్ తెలంగాణ. ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే 1,00,000 పిడికిలెత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ. చూడాలి సారు, పార్లమెంట్ ఎలక్షన్స్లలో మీ పిలుపుని అందుకొని ఎంతగానో పట్టం కడతారో. అటెన్క కేసీఆర్ సార్ కరెంటు కోసం మాట్లాడిండు, ఖతర్నాక్ డైలాగులు కొట్టిండు. కాంగ్రెస్ నేతలను గీ తీర్లు అరుచుకున్నాడు. కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది, ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా? యాడికి బాయే కరెంట్, ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు, ఎక్కడికక్కడ నిలదీయాలి. ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇన్నర్ గదుల్లో సారు మాట ఇక ఎప్పుడు కొనసాగిస్తాడో చూడాలి మరి వేట.